నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మొన్న కోవిషీల్డ్, నేడు కోవాక్సిన్, సైడ్ ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్. కేరళను వణికిస్తున్న హెపటైటిస్ ఏ వైరస్, 12 మంది మృతి, 4 జిల్లాలకు అలర్ట్. లండన్ పర్యటనకు సీఎం జగన్, ఎయిర్పోర్ట్లో అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్. తిరుమలలో అసాధారణంగా పెరిగిన భక్తుల రద్దీ, గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. కనుల పండుగగా శ్రీనివాస పద్మావతి పరిణయోత్సవం. సీసాలు, డబ్బాలలో పెట్రోల్ విక్రయాలను నిషేధించిన పోలీస్ శాఖ, కఠినంగా వ్యవహరించాలన్న ఈసీ. కుప్పంలో చంద్రబాబు గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగ్. 7 సార్లు అసెంబ్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు 8వ సారిపై కొనసాగుతున్న సస్పెన్స్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లారు. లండన్ పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్ కు గన్నవరం ఎయిర్పోర్ట్లో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయ్ భాను, మల్లాది విష్ణు తదితర వైసీపీ నేతలు సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఈ నెల 31వ తేదీ తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు సీఎం జగన్. అయితే సీఎం జగన్ లండన్ కు వెళ్లే సమయంలో ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి అమెరికాలోని వాషింగ్టన్ కు చెందిన డాక్టర్ తుళ్లూరు లోకేష్ గా గుర్తించారు. లోకేష్ కి అమెరికన్ సిటిజన్షిప్ ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్లు ముందుగానే లోకేష్ ఎవరికో పెట్టినట్లుగా గుర్తించారు. సీఎం జగన్ వెళ్లే సమయంలో ఎయిర్పోర్ట్లో లోకేష్ కనపడడంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో గుండెపోటు వచ్చిందని లోకేష్ చెప్పినట్లుగా తెలుస్తుండగా ఆ వెంటనే లోకేష్ ను ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు లోకేష్ కి సంబంధం ఏంటి? ఆ సమయంలో లోకేష్ ఎందుకు ఎయిర్పోర్ట్కు వచ్చారు? సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్లను లోకేష్ ఎవరికి పెట్టారు? తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. తిరుమల పద్మావతి పరిణయోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ గరుడ వాహనంపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు శ్రీవారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 2వ రోజు పద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా అశ్వవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు, మరొక పల్లకీలో అమ్మవార్లు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకొని వైభవంగా ఈ పద్మావతి పరిణయోత్సవాలు కార్యక్రమాలన్నీ మొదటి రోజులాగానే నిర్వహించబడతాయి. మేళతాళాలతో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలో కల పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవార్లు ఒకవైపు, స్వామివారు మరోవైపు ఉండి పద్మావతి పరిణయ ఘట్టాలని తలపించే విధంగా పూల బంతులను ఒకరిపైన ఒకరు విసురుకుంటూ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ గావించి అమ్మవార్లని స్వామివారి దగ్గరికి చేర్చి ఈ సందర్భంగా వేదం, గానం, నాదం నడుమ వైభవంగా ఈ పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించబడతాయి.
గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు సింహవాహనంపై కొలువు తీరిన గోవిందరాజస్వామి వారు ఆలయ 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లికి సారెను సమర్పించారు మంత్రి ఆర్కే రోజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ రెండవసారి ముఖ్యమంత్రి అవుతారని, మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం. ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిగా చిన్న వయసులో నుంచి ఈ టెంపుల్కి రావటం మా అందరికీ కూడా అలవాటు. సో వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తాతయ్యగుంట గంగమ్మకి మనం ఎంతో ఘనంగా జాతర జరుపుతాం. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత సారు తీసుకురావటం ఆనవాయితీగా పెట్టుకున్నాను. సో అదే క్రమంలో ఈరోజు కూడా అమ్మకి సారు తీసుకొచ్చి మా ఆడపడుచులు అందరూ సుఖంగా సంతోషంగా పసుపు కుంకుమలతో తమ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నేను కల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ ఫెస్టివల్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ ఈరోజు టెంపుల్ ఎంత డెవలప్ అవుతుందో చూస్తున్నారు కదా. సో అమ్మ బాగుండాలి, అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మనం అందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా June 4th వచ్చే రిజల్ట్స్లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నేను నగిరిలో 3వ హ్యాట్రిక్ కొట్టాలని అమ్మని బలంగా కోరుకున్నాను. శ్రీ తాతయ్యగుంట అమ్మవారిని తిరుపతి మాజీ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. తిరుపతి అర్బన్ జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహించిన పరమేశ్వర్ రెడ్డి తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో ఏ అమ్మవారికి లేని విశిష్టత తాతయ్యగుంట గంగమ్మకు ఉందని, అమ్మవారిని ప్రార్థించి కోరికలు కోరితే కోరిన కోరికలు తీర్చే గంగమ్మ తల్లిని కుటుంబ సమేతంగా జాతర సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆయన వెంట ఈస్ట్ ఎస్ఐ పురుషోత్తం రెడ్డి, ఏఎస్ఐ, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సూచనల మేరకు కౌంటింగ్ కొరకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల పోలింగ్ సమయంలోనూ, పోలింగ్ తరువాత పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కౌంటింగ్ ఏర్పాట్ల సన్నద్ధతపై ఈసీఐ సూచనల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో మరియు సిపి, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు ఉండాలని సూచించారు. డీజీపీ మాట్లాడుతూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసే ఛానళ్లను, కేబుల్ టీవీ, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలపై తప్పక సంబంధిత సెక్షన్ల కింద చర్యలు ఉంటాయని, ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి వివరణ తీసుకొని ప్రచురించాలని తెలిపారు. సెక్షన్ 144 సిఆర్పిసి అమలు చేయాలని సూచించారు. సీఈఓ మాట్లాడుతూ పోల్డ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లకు డబుల్ లాక్ ఏర్పాటు చేయాలని, 3 అంచెల భద్రత, మెయిన్ ఎంట్రన్స్ వద్ద స్థానిక పోలీస్ యంత్రాంగం చెకింగ్ మరియు పర్యవేక్షణ ఉండాలని, సెకండ్ లేయర్లో రాష్ట్ర సాయుధ బలగాల వారు ఉంటారని, కౌంటింగ్ విధులు కేటాయించబడిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, 3వ లేయర్ కేంద్ర సాయుధ బలగాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అధికారులు స్ట్రాంగ్ రూమ్ సందర్శన కొరకు వస్తే వారు స్ట్రాంగ్ రూమ్ బయట పరిశీలించాకే సందర్శకుల రిజిస్టర్ నందు వివరాలు నమోదు చేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ స్ట్రాంగ్ రూమ్ సందర్శన చేయాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి, సీనియర్ పోలీస్ అధికారి సందర్శన చేసి జిల్లా ఎన్నికల అధికారికి రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేశారు.
సరైన బారికాడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఫేక్ న్యూస్ ప్రచారంపై తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్ వివరిస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ ప్రాంతాల్లో అదనపు పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని వివరించారు. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజును ఈసీ నియమించింది. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. గతంలో విజయవాడ డీసీపీగా పనిచేశారు. తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు. అనంతరం సిఐడి ఎస్పీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం బీహార్ ఎన్నికల అబ్జర్వర్గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. సమర్థవంతమైన ఎస్పీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్ రాజును నియమించింది. సిఓసి నిర్మాణ పనులను వేగవంతం చేయండని అధికారులను ఆదేశించారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. తిరుపతి పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు, ఏఈకాం ప్రతినిధులకు, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ సమన్వయంతో పనులు వేగవంతం చేసి భవన నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. ఈ భవనం పూర్తయితే మున్సిపల్ కార్పొరేషన్కి నూతన కార్యాలయం రావడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సేవలు కూడా ప్రజలకి అందుబాటులోకి వస్తాయని, పనులు ఆలస్యంపై స్పందిస్తూ ఇకపై ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల వివరాలను తనకు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తూ ఉండాలని ఆదేశించారు. స్లాబ్ వర్కులన్నీ పూర్తి చేసి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లలో చేపట్టాల్సిన పనులను పూర్తి చేసుకుంటూ రావాలని అన్నారు. ఇకపై పనులు ఆలస్యమైతే తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ అదితి సింగ్ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు డిఈ విజయ్ కుమార్ రెడ్డి, ఏఈకాం ప్రతినిధి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మాపై దాడి చేస్తేనే మా వాళ్లు ప్రతిదాడి చేశారని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై దాడి చేసిన వారి తల్లులకు వివరణ ఇచ్చారు. అది కాకుండా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండే పిల్లకాయలనే కదా తీసుకొని పోవాలి. అందరినీ ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళందరినీ కూడా దీంట్లో జాయిన్ చేయించేశారండి. అసలు విలేజ్లలో అందరికీ ఏమవుతుందంటే ఇది చాలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. భయభ్రాంతులను చేసేస్తా అంటారు. ఈ వైసీపీ నాయకులందరినీ అరెస్ట్ చేసేయాలి, వీళ్ళందరినీ ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వాళ్ళందరినీ తీసుకొని పోవాలి అనేది ఈ గ్రూప్లలో అంతా పెట్టేది, వీళ్ళందరినీ భయపించేసేది, వాళ్ళ కుటుంబ సభ్యులు హరాస్ చేస్తారని చెప్పేది. ఇలాంటివన్నీ మంచి పనులు కాదండి. ఈ రోజు పార్టీ ఉండొచ్చు, రేపు పార్టీ లేకపోవచ్చండి. ఈ రోజు పదవి ఉండొచ్చు, రేపు పదవి రాకపోవచ్చండి. ఒక విలేజ్ లో ఉండే వాళ్ళం కదా, మనమంతా ఒకరి మొహం చూసుకునే వాళ్ళం కదా. అట్లా ఎలా చెప్పేస్తారండి ఒకరి మీద ఒకరు? పార్టీ అయినా జీవితకాలం అంతా పార్టీకి సంబంధించిన అంటే వ్యక్తిగత కక్షలన్నింటినీ కూడా పార్టీలోకి తీసుకొని వచ్చేసి మీరు ఆ పార్టీకి పనిచేశారు కదా అనేసి అని మాట్లాడి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను భయపించి విలేజ్లలో అంతా ఇబ్బందులు పెట్టడం కాకపోతే ఇంకేముందండి. అది చేయకూడదని నేను చెప్తానండి. ఈ రోజుకి కూడా మేము వాస్తవంగా ఎవరికైతే మేము వ్యక్తిగత కక్షలు మాకు లేవు. మా అబ్బాయి ఎందుకురా, మీరు ఎవర్రా, మీకు నాకు సంబంధం లేదని మా అబ్బాయి అడిగితే మా అన్నకి నువ్వు ఆపోజిట్గా నిలబడుతున్నావు, ఆపోజిట్గా చేస్తున్నావు అని చెప్పేసి అని మా అబ్బాయిని కత్తితో పొడిచాడు. ఈరోజు అడిగాడు, నాన్నగారికి దెబ్బ తగిలింది, అతను గన్మ్యాన్కి దెబ్బ తగిలింది అన్నారు. మళ్ళీ మాలో ప్రజల్లోకి మా అబ్బాయి కూడా దెబ్బ తగిలింది కదా. మరి నాని ఆ రోజు ఏం చెప్పాడు? మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పుడు రాజకీయంలోకి అతను ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి మా అబ్బాయి కానించి రాజకీయంగా అతను ప్రతి ఒక్కటి డ్రామాలే ఆడుతాడు. ఏ విషయం అని ఎత్తుకోండి, నామినేషన్ కానించి కానీ, ఒక దాడి చేయడం కానీ, ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ, కౌంటింగ్ కాదండి సారీ, ఎలక్షన్ బూతుల్లో మనకు అయిపోయిన తర్వాత కూడా కానీ ప్రతి ఒక్క విలేజ్లో చిన్న పిల్లకాయల కానించి ప్రతి ఒక్క దగ్గర దాడి చేస్తూ ఉంటాడు అతను. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో భక్తిభావం వెల్లివిరుస్తోంది. ఓవైపు తిరుపతి గంగ జాతర ఉత్సవాలు, మరోవైపు శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో తిరునగరి సరికొత్త శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి మత సామరస్యానికి, మత విశ్వాసాలకు, హైందవ ధర్మానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతి గ్రామదేవత అయిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర ఉత్సవాలు ఓవైపు జరుగుతుండడం, మరోవైపు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. గంగ జాతర ఉత్సవాలు, గోవిందుని బ్రహ్మోత్సవాలు ఏకకాలంలో జరుగుతుండడం నగరవాసులకే కాదు, శ్రీవారి భక్తులకు, యాత్రికులకు ఆధ్యాత్మిక పండుగను తలపించేలా ఉంది. మొదటిగా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ చాటింపుతో ప్రారంభం కాగా, 16వ తేదీ ధ్వజారోహణంతో గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలోని నగరవాసుల్లో భక్తిభావం వెల్లివిరిసేలా, మరింతగా పెంపొందించేలా టీటీడీ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సూచనల మేరకు నగరమంతా మైక్ సెట్లను ఏర్పాటు చేసి ఓవైపు గంగమ్మ స్తోత్రాలు, లలితా సహస్రనామావళి, మరోవైపు గోవిందనామ సంకీర్తనలు,
పండితుల వేద పారాయణ గోష్ఠి వినిపించేలా ఏర్పాట్లు చేయడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించేలా టీటీడీ చర్యలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నుండి వెలుపల క్యూ లైన్ లో పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరోవైపు నిన్న శ్రీవారిని 71,510 మంది భక్తులు దర్శించుకున్నారు. 43,199 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలుగా పేర్కొంది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నుండి శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. స్వామివారిని 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 41,927 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. మండలం దైద గ్రామం. నిన్న 2 గంటలన్నరకి క్యూలో లైన్లో నిలబడ్డాము. మాకు బాగానే సక్రమంగా భోజనాలు అందినాయి. బాగానే జరిగింది దర్శనం. 24 గంటలు. 2 గంటలన్నర అంటే 22 గంటలు పట్టింది. 22 గంటల దర్శనానికి పట్టింది. 24 గంటలు పట్టింది తర్వాత దర్శనానికి. ఫుడ్ గిడ్డు అన్నీ బాగా అందినాయి మాకు. మేము నైట్ 2ంటికి వెళ్ళి ఇప్పుడు నిన్న పగలు 2ంటికి వెళ్ళి ఇప్పుడు ఉదయం 12:30కి వచ్చాము. మేము నిన్న ఈవినింగ్ 4 o'clock దర్శనం లైన్లో నిల్చున్నాము. ఈరోజు 12కి వచ్చాము. దగ్గర 22 గంటలు పట్టింది దర్శనానికి. లోపల స్పెషలిటీస్ మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. టీటీడీ యాజమాన్యం దీనికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దయచేసి టీటీడీ యాజమాన్యం దీనిపై దృష్టి సారించి వచ్చే భక్తులకి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. నిన్న 12ంటికి పోయాము. ఇవాళ ఇప్పుడు దాకా పట్టిందండి. అంటే 24 గంటలు గడిచింది. భద్రాచలం అన్న, అది తెలంగాణ. నిన్న 11ంటికి వచ్చాం. 2ంటికి లైన్లో నిలబడ్డాం. నిన్న వచ్చి ఇప్పుడు అయిపోయి 24 గంటలు పట్టింది దర్శనం అయిపోయేసరికి. లోపల అంటే ఫెసిలిటీ మొత్తం బాగానే ఉంది, కానీ ఫుల్గా జనాలు ఎక్కువ వచ్చారు. ఎప్పుడు చూడండి మంది వచ్చారు. చాలాసార్లు వచ్చాం కదా అదివరకు. ఇప్పుడు చాలా ఫుల్గా వచ్చారు జనాలు. తిరుపతి కరకంబాడి రోడ్లో ఏర్పాటు చేసిన మెయిన్ పవర్ ప్యానెల్ ప్రమాదకరంగా మారింది. కనీసం పవర్ ప్యానెల్ కు డోర్ లేకపోవడంతో ఫుట్పాత్ పై నడిచి వెళ్లే పాదచారులకు ప్రాణహాని కలిగించేలా ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి కరకంబాడి రోడ్డు తిరుమల నగర్ కి వెళ్లే మార్గంలో ఏపీఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన మెయిన్ పవర్ ప్యానెల్ ప్రమాదకరంగా ఉంది. పవర్ ప్యానెల్ కు డోర్ లేకపోవడంతో అటువైపు వచ్చేవారు ఆదమరిచి ప్యానెల్ కి తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రోడ్డుకి 2 అడుగులు ఎత్తు కూడా లేని పవర్ ప్యానెల్ ఫుట్పాత్ కి పక్కనే ఉండడం మరింత ప్రమాదకరంగా ఉంది. వర్షం పడే సమయంలో తెలియక చిన్నపిల్లలు ఆ ప్యానెల్లో చేతులు పెడితే ఆ ప్రమాదాన్ని ఊహించలేమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని, ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి పవర్ ప్యానెల్కి డోర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. షెల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్ సైడ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక రోడ్ ప్యానెల్ ఏర్పాటు చేయమన్నది. మెయిన్ సప్లై ఇక్కడ ఉన్నటువంటి వీధి లైట్లకు అన్నిటికీ కూడా దాని నుంచే పవర్ సప్లై అవుతుంది. అది ఇన్ని రోజులు కూడా బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ప్యానెల్ అనుకునే వాళ్ళందరూ కూడా, కాకపోతే అది ఎలక్ట్రికల్ వాళ్ళది. అది యాక్చువల్గా మేము దాదాపు ఒక 2 monthsగా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం వాళ్ళకి. ఎందుకంటే దానికి డోర్ సరిగా లేదు. అది ప్లాట్ఫామ్ పైన ఉంది. రోడ్ వెడల్పు చేయడం వల్ల ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. అది దానిని నీట్గా డోర్స్ రెడీ చేసి పెట్టమని, లేకపోతే ఇక్కడి నుంచి దాన్ని షిఫ్ట్ చేయాలని చెప్పి 2 నెలలుగా మేము ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నాం. ఏఈతో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ వాళ్ళు అది మా వర్క్ కాదు, వేరే వాళ్ళు చేస్తారు, అట్ట ఐటమ్ తాత్కారం చేస్తున్నారు. చిన్నపిల్లలు చాలామంది కూడా అక్కడికి వెళ్ళి జస్ట్ అది నడుచుకుంటూ వెళ్తుంటే చేయి తగిలేస్తుంది. నీట్గా తగిలేస్తుంది ఎవరికైనా కూడా. ఒకవేళ ఎవరైనా మనిషి చేయి అట్ట ఊపుకుంటూ వెళ్తూ తగిలినా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇంత తాత్కారం ఎందుకు చేస్తున్నారో అధికారులు తెలియట్లేదు. ఇప్పుడు 5-6 సార్లు ఏఈ గారికి చెప్పాము. ఆయన ఎందుకంత నెగ్లెక్ట్గా ఉన్నాడో తెలియదు. మనిషి ప్రాణం పోతే కానీ వాళ్ళకి అది తెలియదేమో, నాకు తెలిసి అంత బాధ్యతగా రావట్లేదు వాళ్ళకి. వాళ్ళ పిల్లలు అదే ఇక్కడ ఆడుతుండి వీళ్ళు ఉంటే అంత అక్కడికి వాళ్ళు ఉండేవాళ్ళేమో నాకు తెలిసి. వాళ్ళు ఎవరు ఇక్కడ లేదు, నగర్లో లేని దానివల్ల ఈ ప్లేసుల్లో ఇట్లా వదిలేస్తున్నారు. ఇది చాలా బాధ్యరహితంగా వ్యవహరిస్తున్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. తక్షణమే దీని మీద స్పందించి దీన్ని వెంటనే రెడీ చేసి 2-3 రోజుల్లో దానికి ఏం చేయాలో, చిన్న పని అండి, పెద్ద పని కూడా కాదు, ఒక డోర్ ఫిట్ చేయండి వచ్చి చాలు. ఇప్పుడు వర్షం పడుతుంది,
ఎంత ఇబ్బంది అండి. ఎలక్ట్రిక్ చనిపోతే మీకు అప్పుడు ఎంత రియాక్ట్ అయినా వాడి ప్రాణం కొనుక్కురాలి మనం. రాష్ట్రంలోనే ప్రముఖంగా జరిగే తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ గంగ జాతరను వంశపార్యపర్యంగా కైకాల కులస్తులే నిర్వహిస్తూ ప్రతి ఏటా వేషాలను వేయడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈ జాతర ఏమిటి? ఈ జాతరకు కైకాల కులస్తులకు మధ్య ఉన్న సంబంధం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర ఉత్సవాలు ప్రతి ఏటా చైత్రమాసంలో జరుగుతాయి. ఈ మాసంలోనే గంగమ్మ తల్లి జన్మించినట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు. 7 రోజుల పాటు జరిగే గంగ జాతరలో ఒక్కొక్క రోజు వేసే వేషానికి ఒక్కొక్క విశేషం ఉంది. ఇలా భక్తులు రోజు ఒక్కో వేషంలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే కైకాల కులస్తులు వేసే వేషాలకు భక్తులు వేసే వేషాలకు మధ్య కొంత తేడా ఉంది. కైకాల కులస్తులు 7 రోజుల పాటు 7 రకాల వేషాలను ధరిస్తారు. అయితే భక్తులు మాత్రం మొదటి రోజు బైరాగి వేషం, 2వ రోజు బండ వేషం, 3వ రోజు తోటి వేషం, ఆ తర్వాతి రోజుల్లో మాతంగి వేషం, సప్పరాలు ధరిస్తారు. అయితే కైకాల కులస్తులు మొదటి రోజు ఉదయం బైరాగి వేషం, సాయంత్రం పాముల వేషం, 2వ రోజు ఉదయం కొంటి వేషం, సాయంత్రం బండ వేషం, 3వ రోజు ఉదయం కోమటి వేషం, సాయంత్రం తోటి వేషం, 4వ రోజు సాయంత్రం దొరవేషం, 5వ రోజు సాయంత్రం మాతంగి వేషం, 6వ రోజు సున్నపు కుండలు, 7వ రోజు పేరంటాళ్ల వేషం ధరిస్తారు. పూర్వం తిరుపతిని ఓ పాలెగాడు పాలించేవాడు. అతను యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలను కామించేవాడు. ఆ దుర్మార్గుని బారి నుంచి తప్పించుకోలేక మహిళలు, యువతులు అల్లాడిపోయేవారు. స్త్రీలు పడుతున్న బాధలను గమనించిన అమ్మవారు ఆ పాలెగాన్ని సంహరించాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ పాలెగాడు బయటకు రాకుండా ఓ చోట దాక్కుంటాడు. అతన్ని ఎలాగైనా బయటకు రప్పించి సంహరించాలనే ఉద్దేశంతో సాక్షాత్తు గంగమ్మ తల్లి ఒక్కో రోజు ఒక్కో వేషంలో వీధులన్నీ తిరుగుతూ బూతులు తిడుతూ అతన్ని గ్రామమంతా వెతుకుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఒకరోజు అతను బయటకు వస్తాడు. అదే మంచి సమయం అనుకొని భావించి దొరవేషంలో ఉన్న గంగమ్మ ఆ పాళెగాన్ని సంహరిస్తుంది. దీంతో ప్రజలకు ఆ దుర్మార్గుడి పీడ విరగడవుతుంది. అమ్మవారి కోరిక మేరకు ప్రజలు ప్రతి ఏటా గంగమ్మ జాతరను జరుపుకుంటూ ఒక్కో రోజు ఒక్కో వేషంలో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇదంతా అమ్మవారి పరమ భక్తురాలైన కైకాల కులస్తులలో జన్మించిన ఓ అవ్వకు కలలో కనిపించి చెప్పినట్లు ప్రాచుర్యంలో ఉంది. తాను ధరించిన వేషాలను ధరించి ప్రతి ఏటా గంగ జాతరను జరిపించాలని చెప్పడంతో తరతరాలుగా ఈ వేషాలను కైకాల కులస్తులు ధరిస్తూ గంగ జాతరను వైభవోపేతంగా జరిపిస్తున్నారు. ఇట్లా మేము కైకాల కులస్తులము. ఈ జాతర మేమే జరిపించేది. మొదటి రోజు బుధవారం తెల్లవారుజామున బైరాగ వేషము, మళ్ళా మధ్యాహ్నము పాముల వేషము, మళ్ళా బేస్తారం తెల్లవారితో కోమటి వేషము, మళ్ళా బేస్తారం మధ్యాహ్నం బండ వేషము, మళ్ళా శుక్రవారం తెల్లవారితో కోమట వేషము, శుక్రవారం మధ్యాహ్నం తోట వేషము, అంటే అమ్మవారు చేటతో ఆశీర్వదిస్తారు. శనివారం దొరవేషము, ఆదివారం మాతంగి వేషము. మాతంగి వేషంలో ఇంట్లో అలుగులంతా వేసి చిన్న బిడ్డలకి అమ్మవారికి ఉంటే దాన్ని అంతా సరి చేస్తారు. తర్వాత సోమవారం సునపకొళ్ళు బయలుదేరుతుంది. మంగళవారం నైటు, బుధవారం తెల్లవారుజామున పేరంటాల వేషం వచ్చి గంగమారి చెంప నడుపుతుంది. ఇది జాతర ఇంతటితో సమాప్తం అయిపోతుంది. ఇది మా తాతల ముత్తాతల కాలం నుంచి మా కైకాల వంశస్థులకి ఇది వస్తుంది. ఇది నా తర్వాత నా కొడుకు తర్వాత వాళ్ళ పిల్లకాయలు ఇట్లా వంశపారంపర్యంగా జరుగుతూనే ఉండాలి. తిరుమల శ్రీవారిని ఈ రోజు నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు, సుధా నారాయణమూర్తి, అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్, తెలంగాణ రాష్ట్ర చేవెళ్ల భాజపా అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్నార్, సినీ నటుడు మధునందన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ಅದು ಪ್ರೆಸಿಡೆಂಟ್ ನಾಮಿನಿ. So I'm very happy. I will do my level best to serve my country. Narendra Modi 400 seats is going to next election. I do not know anything politics. I only elected recently. That is to a nominated member. So I do not know anything about politics. But I only pray, Lord, let him give me strength so that I can help many people in a broader outlook of our country. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 నుంచి రోజు దాదాపు 55 లక్షల మంది మా బస్సులో ప్రయాణిస్తున్నారు. చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థుల పరిశోధనలకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వీసీ ఛాంబర్లో ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, ఆ వర్సిటీ వీసీ ఆచార్య శ్రీకాంత్ రెడ్డితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం విద్యార్థులు వివిధ విభాగాలలో పరిశోధనలు చేయడం కోసం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంతో మెడికల్ కళాశాల అధికారులు పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. భారతీయతకు ప్రతీకలైన కళలను సంరక్షించి కళాకారులను ప్రోత్సహించి భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జై జవాన్ జై కిసాన్ జై కళాకార్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ అన్నమయ్య సంగీత నృత్యోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్, అన్నమాచార్యుల వారసులు శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యులు విచ్చేసి ప్రసంగించారు. రమణ్ రావు గురించి నేను 1-2 కార్యక్రమాల్లో చూశాను. ఆయన ఎంత ఏకాగ్రతగా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చి మీ కళలనంతా కూడా ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఆయన ఏదైతే భారత్ ఆర్ట్స్ అకాడమీ కానీ ఏబీసీ ఫౌండేషన్ కానీ ఈరోజు వారు కొత్తగా ఏర్పాటు చేసినట్టు జై జవాన్ జై కిసాన్ జై కళాకార్ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ నడపడం అంత సులువైన పని కాదమ్మా. వీళ్ళు వారి శ్రీమతి ఎంత కష్టపడతా ఉంటారంటే ఒక్కొక్క ప్రోగ్రాంకి, ఈ ప్రోగ్రాం నడపడానికి 3 నెలలు 4 నెలలు ముందు వచ్చారు నా దగ్గరికి. ఈ ప్రోగ్రాం నడపడానికి ఈ ప్రోగ్రాంలో వారికి సీసాలు డబ్బాలలో పెట్రోల్ డీజిల్ విక్రయాలు నిషేధించింది పోలీస్ శాఖ. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. మే 13న పోలింగ్ అనంతరం పల్నాడులో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సంసిద్ధం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. పెట్రోల్ బంకుల్లో సీసాలు డబ్బాలలో పెట్రోల్ డీజిల్ విక్రయాలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, పెట్రోల్ బంక్ యాజమాన్యాలు విధిగా ఈ నిబంధనలు పాటించాలని పోలీసులు తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. దీంతో ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్ డీజిల్ను ప్లాస్టిక్ డబ్బాలు గాని బాటిల్లో గాని విక్రయించేదే లేదని చెబుతున్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 76,450 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,847 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 95 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మొన్న కోవిషీల్డ్, నేడు కోవాక్సిన్. సైడ్ ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్. కేరళను వణికిస్తున్న హెపటైటిస్ ఏ వైరస్, 12 మంది మృతి, 4 జిల్లాలకు అలర్ట్. లండన్ పర్యటనకు సీఎం జగన్, ఎయిర్పోర్ట్లో అనుమానాస్పద వ్యక్తి అరెస్ట్. తిరుమలలో అసాధారణంగా పెరిగిన భక్తుల రద్దీ, గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. కనుల పండుగగా శ్రీనివాస పద్మావతి పరిణయోత్సవం. సీసాలు డబ్బాలలో పెట్రోల్ విక్రయాలను నిషేధించిన పోలీస్ శాఖ, కఠినంగా వ్యవహరించాలన్న ఈసీ. కుప్పంలో చంద్రబాబు గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగ్. 7 సార్లు అసెంబ్లీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు 8వ సారిపై కొనసాగుతున్న సస్పెన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.